హాయ్ ఫ్రెండ్స్, జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, అస్సలం అలైకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగార మండల్. ఇక్కడ వచ్చేసి గంగార బ్లాక్. ఇది ఏది ఆఫీస్? ఏం ఆఫీస్ ఇది? వెటర్నరీ ఆఫీస్. మీ పేరు ఎప్పుడు ఒకసారి? రమేష్ అండి. రమేష్. మీ పేరు? ఎప్పుడు చూసారు పాము మీరు? ఇప్పుడే జస్ట్. అంటే ఏం పాము అది? మీకు తెలుసు? అంటే ఎట్లా మీకు అది ఎట్లా కనబడ్డది? యాక్చువల్లీ ఇంతకుముందు గడ్డి చెక్కున్నాడు. గడ్డి చెక్కి నేను ఎట్లా బయటికి వెళ్ళాడు, పారేద్దామని వచ్చేసరికి ఇట్లా పాకుంటూ వస్తుంది. డ్రమ్ కింద ఉందట. దాన్ని అయితే రెస్క్యూ చేద్దాం. చూస్తూనే ఉండరు వీడియో, స్కిప్ చేయకండి. మొత్తం పూర్తి వీడియో చూడండి, మీకు చూపెడదాం. లైట్ తక్కువ వస్తుంది. లేదు కానీ లేదు లేదా హఠంతా ఉన్నది 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 చిన్నదే పిల్ల, నాగుమ్మ పిల్ల. అయ్యో బిడ్డ దెబ్బ తాకిందే. పిల్లనే పాపం దెబ్బ తాకింది. ఉత్తకపోయింది పిల్ల. చిన్న పిల్ల పిల్ల అది ఇంట్లోకి ఎట్లా ఈజీగా పోతుండే. పిల్ల చేసి నీళ్ళు కొన్ని వాటర్. అది చూస్తే కింద అంత ఉంది కానీ పడిగి చెప్తాను చూసి పిల్లనే అంత 5-6 రోజులు కావచ్చు. అంతే ఉత్తకపోయింది. నాగుమ్మ పిల్ల ఇప్పుడు డ్రమ్ వస్తుందా? మేము అటు నుండి ఇట్లా లేపినాం కదా. ఇటుంది ఏమన్నా లేపే వరకు దాని కావాలి. దాని కావాలి. ఏం కాదు నీళ్ళు ఏం కాదు, ఏం కావద్దు కూడా. దానికి హాని జరుగుతుందంటే బాధ అనిపిస్తుంది. గట్లా అందుకని దానికి కాపాడదాం కాబట్టి బాధ అనిపిస్తుంది. ఫ్రీగా వదిలిపెడితే ఏ పామైనా, చిన్న పామైనా, ఏదైనా మనం ఏదైనా హాని చేస్తే తప్ప అది మనల్ని ఎటువంటి ఇబ్బంది అనేది పెట్టదు కాదు. అవి కూడా ఏంటంటే చిన్నగా బయటికి, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి. అయితే వర్షాకాలం కాబట్టి ఏంటంటే ఈ నాగుపాములు ఏంటంటే గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంటాయి కాబట్టి ఆ పిల్లలు అనేటివి కొంచెం బయటికి అనేటివి వస్తుంటాయి. అందుకోసం ఏంటంటే బయట ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. పరిగెత్తాను పాముతో అది అదేనా విషయం. నీళ్ళు తాగుతాను. మొత్తం అయితే ఇట్లా డ్రమ్ కింద ఉండేసరికి ఇట్లా ఉతుకుపోయినట్టు అయిపోయింది. దానికి మొత్తం ఇదైపోయింది. దెబ్బ అయితే ఎక్కడ దెబ్బ ఇట్లా ఏం తగలే కానీ దానికి హార్ట్కి ఇట్లా అన్నీ ఉంటాయి కదా, ఇక దానికి ఉతుకుపోయినట్టు అయిపోయి ఇది అయిపోయింది. అయితే డైరెక్ట్ కూడా వాటర్ పోస్తే కూడా నాగుమావేనే అదేనా కావట్లేదు. పిల్ల నాగుపాము. చిన్న పిల్ల. ఇంకొక నెల అయితే జోరు అవుతుంది. ఇప్పిందా మరి అంత అది చూస్తే తింటా అంటే ఎట్లా ఇస్తాను చూసినా నీళ్ళు పోయి ఫాస్ట్ అయింది. ఇట్లా ఫ్రీ అయింది. దానికి మంచిగా నీట్గా అయిపోయింది. ఇప్పుడు వేరే దెబ్బ దాకలేదు. పానం వచ్చింది. అసలు నా అమ్మ అది చూస్తే కట్టున్నది కానీ హలో అది ఇప్పుడే పెరిగినాయి కదా. మీరు దీనైతే ట్రీట్మెంట్ అయితే ఇయ్యారు కదా పాముల్ని? ట్రీట్మెంట్ చేస్తారు ఏంటంటే నార్మల్గా క్యాజువల్గా చేస్తాం. అంటే క్యాజువల్గా ఏంటంటే ఇప్పుడు నాకు కూడా ఎప్పుడన్నా అవసరం ఉండొచ్చు. ఆ ర్యాష్ కానీ ఏదైనా ఇట్లా దానికి కట్ అయ్యా ఏదైనా ఉంటే మాత్రం దెబ్బ దాకా చిన్నగా. అంటే ఇక్కడ కాదు, స్నేక్స్ అంటే మళ్ళీ అక్కడ కరీంనగర్. డబ్బు ఉంటుంది. డబ్బా
బాగా జంగల్ అంటే ఇవి ఆకర్షణ గుర్తు అన్నట్టు ఇట్లా. ఇప్పుడు నేను ఈ కాలు కానీ ఇది చెయ్యి కానీ ఇట్లా చూపెడితే చూస్తుంది ఆకర్షణ తప్ప కానీ అదైతే ఇట్లా మనం ఏదైనా చేస్తామని అదైతే అనుకోదు. బయట కూడా ఏం చేయదు. కూరలు ఉంటాయట ఉంటాయి. ఉండే కొద్దిగా గాలి ఆడితే దానికి కొంచెం ఏం కాదు కొన్ని కూడా ఉన్నాయిగా ఉంటాయి. బాగా సాగాలి. అందరూ పట్టాలు వేసి ఇదైనా దీనికంటే పెద్దదైనా ఈ డబ్బాలే మనకి ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి ఉంచుతా. జంగల్లో వదిలిపెట్టిండు మంచి జంగల్లో నాది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి వీడియో కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు. వీడియో తీసి అలా యూట్యూబ్లో అనేది పెట్టుడు అనేది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేద్దాం. ఓకే, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. జై హింద్, జై భారత్.